హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ మోహిని. వెల్కమ్ టు మై ఛానల్ మోహినీస్ హోమ్. ఈరోజు రథసప్తమి పూజ అయితే చేస్తున్నానండి. చూడండి, ఫస్ట్ అయితే స్టవ్ అంతా నీట్గా క్లీన్ చేసుకొని పసుపు కుంకుమ బొట్లు అవి పెట్టేసుకొని నీట్గా ఇలా పాలు అయితే పొంగిస్తున్నాను. ఇత్తడి తపాలలో చక్కగా పసుపు కుంకుమ బొట్లు అవి పెట్టుకొని పాలు వేసుకొని మరగపెట్టుకుంటున్నానండి. ఫస్ట్ పాలు పొంగించాలి. పాలు పొంగినాక పరవన్నం చేయాలి. సూర్యభగవానుడికి నైవేద్యంగా ఇదే కదా పెడతాము అందరం. ఇంకా ఫస్ట్ అయితే పాలు వేసేసి ఇంకా పొంగించుకుంటున్నాను. చూడండి, చాలా టైం పడుతుంది కదండి. ఇలాగా ఇంకా పాలు పొంగిన తర్వాత రైస్ వేసుకొని బెల్లం వేసి ఇంకా పరమాన్నం అయితే రెడీ చేస్తున్నాను. ఇంకా గరిటతో కూడా కలపకూడదు కదా, ఇంకా చెరుకు ముక్కతోనే చక్కగా కలుపుకొని పరమాన్నం అయితే రెడీ చేస్తున్నాను. ఫస్ట్ అయితే చూడండి, పాలు అయితే చక్కగా ఇలా పైకి వస్తున్నాయి. ఇంకా చాలా టైం పట్టింది పైకి వచ్చి పాలు పొంగేసరికి. ఇంకా అలాగా దేవుడి పనులన్నీ చేసుకుంటూ ఈ లోపల పాలు అయితే పొంగాయి. చూడండి, పైకి వస్తున్నాయి, కిందకి వెళ్ళిపోతున్నాయి. అలాగా నేనైతే మధ్య మధ్యలో వచ్చి చూస్తున్నాను. తర్వాత దేవుడి గదిలో అన్నీ అరేంజ్మెంట్ చేస్తున్నాను. దేవుడి పీటకి కడిగేసి నీట్గా ముగ్గులు అవి పెట్టేసుకొని చక్కగా సూర్యభగవానుడి ఫోటో క్లీన్ చేసుకొని పసుపు గంధము బొట్లు అవి పెట్టుకొని కుంకుమ బొట్టు పెట్టేసుకొని చక్కగా పీట మీద బియ్యం వేసి ఇంకా స్వామి సూర్యభగవానుడి ఫోటోకి అయితే అక్కడ పెట్టుకొని ఇంకా అన్నీ రెడీ చేసుకుంటున్నానండి. పువ్వులతో అలంకరించుకొని పూజకి రెడీ చేస్తున్నాను. ఈ లోపైతే పాలు అయితే పొంగాయి. చూడండి, ఇలా పొంగిన తర్వాత రైస్ అయితే వేసుకోవాలండి. ఇంకేలాగా 3 సార్లు పొంగించుకొని తర్వాత రైస్ అయితే వేసేసుకోవడమే. చూడండి, పంచదార కూడా వేయకూడదు, బెల్లంతో చేసుకోవాలి. ఇంకా 3 టైమ్స్ అయితే చేత్తో పిడికిలతో వేసుకోవాలి రైస్. ఇలా వేసేసాను. ఇంకా చూడండి, ఇంకా పాలలోనే ఆ రైస్ అయితే చక్కగా కుక్ అవ్వాలండి, మెత్తగా. ఇంకా గరిటె పెట్టకూడదు కదా, చెరుకు కర్రతోనే ఇంకా ఇదంతా ఇలా కలుపుకోవాలి. చూడండి, రైస్ వేసాక చక్కగా ఇలా కలిపేసి ఉడకనివ్వాలి. రైస్ని పాల్లోనే మొత్తం అవి ఉడకాలండి. చెరుకు కర్ర ఫస్ట్ అయితే నీట్గా కడుక్కొని ఇలా పెట్టుకున్నాను. చూడండి, ఎర్లీగా లేచి ఇవన్నీ చేసుకున్నానండి. ఇంకా ఆ రోజు అయితే మాకు ఫంక్షన్ కూడా ఉంది, ఆర్మీ వాళ్ళది. ఇంకా అక్కడికి కూడా 9 అయ్యేసరికి వెళ్ళాలనేసి 9 లోపే పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా మేమైతే రెడీ అయ్యి వెళ్ళాము. చూడండి, చక్కగా ఇలా ఉడుకుతున్నాయి. ఇంకా ఇందులో అయితే నేను ఇంకేమీ వేయలేదండి, బెల్లం వేసుకున్నాను. పాలు, బెల్లం, రైస్, అంతే. ఈ 3 చేశాను, ఇంకేంటి కూడా వేయలేదు. ఇలాచీ కానీ ఇంకా కాజు కిస్మిస్ బాదం ఇవేవి కూడా వేయలేదండి. నార్మల్గా సింపుల్గా సూర్యభగవానుడికి ఇలాగే పెడతారు. ఇంకా లాస్ట్లో అయితే కొద్దిగా నెయ్యి అయితే వేస్తున్నాను.
ఒక 2 స్పూన్స్ అలాగా. ఇంట్లో చేసుకున్నదేనండి నెయ్యి అయితే. చక్కగా పాల మీద మీగడ తీసుకొని నేను 10 డేస్కి అలాగా నెయ్యి అయితే ప్రిపేర్ చేసుకుంటాను. ఇంట్లోకి చక్కగా అలా సరిపోతుంది. ఎక్కువగా రొట్టెలు చేస్తుంటాను కదా, రొట్టెల్లోకి అయితే చక్కగా గీ వేసే చేస్తాను పిల్లలకి. చూడండి 2 స్పూన్స్ అయితే ఇలా గీ వేసుకొని చక్కగా కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. పరమాన్నం తయారైపోయింది. ఇంకా బాగా కుక్ అయిపోయింది కూడా, రైస్ కూడా చక్కగా పెట్టేసుకొని ఇంకా పూజకైతే అన్నీ సిద్ధం చేసేసుకున్నాను. చూడండి ఇలా రెడీ చేసుకుంటున్నాను. పీట కడిగి ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని చక్కగా పీట మీద ఆ ముగ్గు మీద రైస్ వేసి దాని మీద ఫోటోని పెట్టుకోవాలండి. ఫోటో కూడా నీట్గా తుడిచి గంధము పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని పువ్వులతో అలంకరించుకున్నాను. తర్వాత దీపాలు కూడా వెలిగించేసుకొని చక్కగా ఇలా చిక్కుడు రథం అయితే చేశానండి. చూడండి కనిపిస్తుందా? చిక్కుడి రథం అయితే 7 చిక్కుడుకాయలతో రథం అయితే ఇలా తయారు చేసుకొని రథం లోపల చిక్కుడు ఆకు పెట్టుకొని ఇంకా ఒక రేంకాయ పెట్టుకొని ఇంకా ఒక రూపాయి బిళ్ళ ఇంకా పువ్వులు అన్నీ పెట్టుకొని చక్కగా పూజ అయితే చేసేసుకున్నాను. చూడండి పరమాన్నం ప్రసాదం అలాగా తెచ్చేసానండి. ఆ తపాలతోటి అక్కడ పెట్టేశాను. ఇంకా దీపాలు అవి వెలిగించేసి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసాను. చూడండి 7 చిక్కుడు ఆకుల మీద ఇలా ప్రసాదం అయితే వేశాను. పరమాన్నం తర్వాత రేంకాయలు ఇలా వేసి సూర్యభగవానుడికి నైవేద్యంగా పెట్టాను. చూడండి పూజ అయితే చక్కగా ఇలా చేసేసుకున్నాను. మొత్తం 9 లోపలే కంప్లీట్ చేసేసానండి పూజ అంతా. చూడండి మీరు కూడా ఇలాగే చేశారా? కమెంట్లో చెప్పండి. ఎర్లీగా లేచి ఇవన్నీ చేసుకున్నానండి. తర్వాత మేమైతే 9 గంటలకి బయలుదేరి రామనారాయణం అయితే వచ్చేసాము. అక్కడ మా ఆర్మీ వాళ్ళకి ఫంక్షన్ అండి. ఆర్మీ ఫ్యామిలీస్ మాత్రమే. హ్యాపీగా అక్కడ ఆటలు పాటలు అన్నీ ఎంజాయ్మెంట్లు అయితే అయ్యాయి. చూడండి మాకైతే చక్కగా గేమ్స్ అయ్యి ఆడించారు. నేను కూడా అందులో ఆడుతున్నాను. చూడండి బాగా చూస్తే కనిపిస్తాను. ఇంకా చక్కగా పిల్లలకి కూడా చాలా గేమ్స్ పెట్టారు. మాకు కూడా ఇంకా మధ్యాహ్నం లంచ్ కూడా అక్కడేనండి. మాకు హ్యాపీగా ఆర్మీ ఫ్యామిలీస్ అందరం ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేసామండి. తర్వాత ఇంకా మధ్యాహ్నం లంచ్ అయ్యాక దేవుడి దర్శనం కూడా చేసేసుకొని ఇంటికి వచ్చాం.